హలో అండి. నేను గవర్నమెంట్ గురించి తప్పుగా మాట్లాడుతున్నానో లేదో నాకు తెలీదు కానీ, ఇప్పుడు ఒక పాపను గాని, బాబుని గాని స్కూల్‌లో జాయిన్ చేయాలంటే మినిమమ్ 5 ఇయర్స్ కావాలి. అలాగే ఒక జాబ్‌కి అప్లై చేసుకున్నా దానికి ఏజ్ లిమిట్ చూస్తారు. పెళ్లి చేయాలన్నా ఏజ్ లిమిట్ చూస్తారు. పింఛన్ ఇవ్వాలన్నా ఏజ్ లిమిట్ చూస్తారు. కానీ ఒకటి వైన్ తాగేటప్పుడు ఎందుకని ఇది ఏజ్ లిమిట్ ఈ వయసు నుంచే తాగాలి, ఈ వయసులో వైన్ తాగకూడదు అని ఎందుకు పెట్టరు? ఆఖరికి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఈ వయసు నుంచే డ్రైవింగ్ చేయాలని పెట్టినప్పుడు, ఈ వయసోళ్ళే వైన్ తాగాలి, ఈ వయసులో వైన్ తాగకూడదు అని గవర్నమెంట్ ఎందుకని రూల్ పెట్టట్లేదు? నిన్నండి ఒక 20 ఇయర్స్ పాప, తను 8 మంత్స్ ప్రెగ్నెంట్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. తన తల్లి చనిపోయింది. తండ్రి తాగుమోతు, భర్త తాగుమోతు, మామగారు తాగుమోతు, అత్త గయ్యాళిది. ఇప్పుడు తల్లుంటే పిల్లని చూసుకుంటుంది, తండ్రి పట్టించుకోడు, భర్త తాగేసి రోడ్లమ్మట పొరలాడుతున్నాడు. ఇప్పుడు ఆ 20 సంవత్సరాల పాపని చూసుకునేది ఎవరండి? 22 సంవత్సరాల తన భర్త తాగేసి రోడ్లమ్మట పొరలాడుతుంటే ఆ పాప పెట్టే కన్నీళ్ళు ప్రతి గుండెని కదిలిస్తుందండి. నన్నెవరు చూస్తారు? నా తల్లి లేదు, నా భర్త పట్టించుకోవట్లేదు, నా భర్త తాగుమోతయ్యాడు, నా తండ్రి తాగుమోతయ్యాడు, నా మామగారు తాగుమోతయ్యాడు, నా పరిస్థితి ఏంటి? నేను ఈ వయసు నుంచి నేను బాధలు పడాలా? ఈ తాగుడు గురించి నేను ఈ వయసు నుంచే క్షోభ అనుభవించాలా? నా పిల్లల్ని ఎట్ట పోషించుకోవాలి అనేసి ఆ పాప ఏడుస్తుంటే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళు చెమర్చాయండి. కానీ గవర్నమెంట్ ఎందుకని ఈ వయసు నుంచే తాగాలి అని ఎందుకని ఏజ్ లిమిట్ పెట్టట్లేదు?